హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దినేష్ ఛానల్లో చెప్పడం ఏంటంటే ఫీటర్ మోటార్ కొంచెం అయితే చెప్పబడింది. ఈరోజు నేను పూర్తిగా చెప్తాను. ఫీటర్ మోటార్ ఇంకో పేరుతో అయితే పిలుస్తారు. అది ఏంటంటే కార్డియో టోకోగ్రఫీ అంటారు. కార్డియో టోకోగ్రఫీ మీకు అర్థం కాదు. ఏంటంటే హార్ట్ సంబంధించి అనుకుంటున్నాము కాదు. కార్డియో అంటే హార్ట్, టోకో అంటే ప్రెషరు, గ్రఫీ అంటే ఈ ఫీటస్ సంబంధించింది కాబట్టి కార్డియో టోకోగ్రఫీ అని ఉంటుంది. షార్ట్ ఫామ్ యూట్రస్ అంటే సిటీజీ. యూట్రస్ ఇస్ నాట్ ప్యూర్ షేప్డ్ మస్కులర్ ఆర్గాను ఫీమేల్ రిప్రజెంటేటివ్ ఉంటుంది. యూట్రస్ అంటారు. దాంట్లో ఉన్న పార్ట్స్ ఏంటంటే యూట్రస్లో ప్లాసెంటా, అమ్నికోట్ ఫ్లూయిడ్, అంబిలికల్ కార్డ్. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎల్లో కలర్లో అయితే ఉంటుంది. గెస్టేషన్ పీరియడ్ 12 వీక్స్లో అయితే ఫామ్ అవుద్ది. ఇది ఫీటస్ చుట్టూ అయితే ఉంటుంది. ఇక్కడ దాంట్లో ఏముంటాయంటే కాంపోనెంట్స్, నైట్రోజన్, ఇలా చాలా న్యూట్రియన్స్ అయితే ఉంటాయి. అంబిలికల్ కార్డ్ అంటే రోపలే కార్డ్ అనమాట. దీని 2 ఆర్టరీస్, ఒక వెయిన్ ఉంటుంది. ఒక ఆర్టరీస్ ఏంటంటే ఇదే న్యూట్రియన్స్ని ఫీటస్కి అందిస్తాయి. వెయిన్స్ ఏంటంటే వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటకు అయితే రిమూవ్ చేస్తాయి. ఏదంటే అంబిలికల్ కార్డ్ ద్వారా. అంబిలికల్ కార్డ్ ఏంటంటే మదర్కి బేబీ కనెక్ట్ ఉంటుంది కదా, పేగు అంటారు కదా, దాన్ని అంబిలికల్ కార్డ్ అంటారు అనమాట. యూఎస్జీ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానర్ అనమాట. ఇంకో రకంగా అల్ట్రాసౌండ్ గోనోగ్రఫీ అంటారు. ఈ మెడికల్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్. దీంట్లో అయితే ప్రోబ్ అయితే ఉంటుంది. ఆ ప్రోబ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ క్రిస్టల్స్ని పంపించి ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం అబ్జర్వ్ చేసి ఆ ఫీటస్ యొక్క హార్ట్ రేట్ని అయితే కనుక్కుంటుంది. దాని ఏమంటే ఫీటల్ హార్ట్ ప్రోబ్ అంటాము, లేదా అల్ట్రాసోనిక్ ట్రాన్స్డ్యూసర్ అని కూడా అంటాం. దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏముంటుందండి, మెయిన్గా అల్ట్రాసౌండ్, డాప్లర్ ఎఫెక్ట్. దీంట్లో ఏముండదు. ఇది డాప్లర్ ఎఫెక్ట్ ఏమని చేస్తుందంటే ఇట్ హాస్ హై రెసల్యూషన్ అండ్ లెస్ పెంటేషన్. అంటే ఎక్కువ హై రెసల్యూషన్ ఉంటుంది, మరి లెస్గా పెంటేషన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి యూజ్ ఉందంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీతో వెళ్ళినప్పుడు, ఎక్కువ రెజల్యూషన్తో వెళ్ళినప్పుడు మనకి ఆ ఇమేజ్ మనకి డిస్ప్లేలో ఏంటంటే బాగా వివరంగా కనిపిస్తుంది. లెస్ పెంటేషన్ అయినప్పుడే మనకి ఆ బేబీ చుట్టూ ఉన్న సర్ఫేస్ అన్నీ మనకి కనిపిస్తాయి. ఆ డాప్లర్ ఎఫెక్ట్ ఏంటంటే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టేషనరీ అనేది చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ బిట్వీన్ స్టేషనరీ ఎఫెక్ట్ ఆర్ కాల్ డాప్లర్. ఆ ఫ్రీక్వెన్సీ యొక్క చేంజ్ మరియు ఆ పర్టికులర్ మూమెంట్లో మళ్ళీ ఆ స్టేషనరీ ఎఫెక్ట్ బిట్వీన్ అందర్ సిచ్యువేషన్స్ డాప్లర్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. చెప్పిందంటే టోకో డైనమీటర్. ఈ టోకో ప్రోబ్ ఏంటంటే ఇది సిలికాన్ డిస్క్ లైక్ స్ట్రక్చరు. ఇది ప్రెజర్ సెన్సిటివ్ డివైస్ కూడా అంటాము. ఇది ఏంటంటే స్ట్రెయిన్ గాజ్ అనే ప్రిన్సిపల్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఈ స్ట్రెయిన్ గాజ్ అనేది నార్మల్ రేంజ్ వచ్చి 160 బీపీఎం ఏంటంటే బిట్స్ పర్ మినిట్ అనమాట. మెజరబుల్ వచ్చి 30 to 240 బీపీఎం అనమాట. ఇది ఫీటల్ హార్ట్ రేటు. టోకో ప్రెషర్ రిటర్న్ కాంట్రాక్షన్ ప్రెషర్ వచ్చి యూనిట్స్లో మెజర్ చేసేది ఎంఎంహెచ్జీ. ఇది 0 to 100 ఎంఎంహెచ్జీ వరకు ఉంటుంది. కిలో పాస్కల్స్ వచ్చి 0 to 12 పాస్కల్స్ వరకు మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఎఫ్హెచ్ఆర్ ప్రోబ్ ఏంటంటే లో రెసల్యూషన్ ఉంటుంది, మన హై వెంటేషన్ ఏంటంటే 0 to 3 ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది. కాబట్టి ఫీటర్ మానిటర్ ఇంకో రంగం ఏమంటే డయాగ్నోస్టిక్ ఆర్ మానిటరింగ్ డివైస్ అంటాం. ఏంటంటే ఇది డయాగ్నోస్టిక్కి సంబంధించిన డిసీజెస్ని కూడా మనకి తెలియజేస్తుంది. కాబట్టి దీని ద్వారా డయాగ్నోస్టిక్ డివైస్ కూడా అన్నారు. ఏంటంటే ఫీటర్ డాప్లర్ పార్ట్స్ ఏమిటంటే డిస్ప్లే ఆఫ్ హెచ్ఆర్, అల్ట్రాసౌనిక్ ప్రోబ్, స్పీకర్ ఒకటి, వాల్యూమ్ బటన్, హెడ్ ఫోను, బ్యాటరీ, అడాప్టర్ ఉంటుంది. అంటే ఫీటర్ డాప్లర్ 2 టైప్స్ ఉంటాయి. హ్యాండ్ హెల్డ్ ఒకటి, టేబుల్ టాప్ ఒకటి. హ్యాండ్ హెల్డ్ అంటే మన చేతిలో పట్టుకునే లేదు. టేబుల్ టాప్ ఉంది, టేబుల్ని ప్లేస్ చేసినటువంటి మోటార్ ఉంటుంది. ఫీటర్ మోటార్ పార్ట్స్ ఏముంటాయంటే ఎఫ్హెచ్ఆర్ ఫీటర్ హార్ట్ రేట్ ప్రోబ్, టోకో ప్రోబ్, ఈవెంట్ మార్కర్ ఉంటుంది. అంటే పెన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. మళ్ళీ ప్రింటర్ ఉంటుంది, అంటే ఈ రిజల్ట్ని ఎలా ప్రింట్ చేయాలనేది. మళ్ళీ అల్ట్రాసౌండ్ జెల్ ఉంటుంది. ఇది ఏంటంటే ఎఫ్హెచ్ఆర్ ఫీటర్ మానిటర్కి దాన్ని మనం అప్లై చేసి మళ్ళీ ఆ పేషెంట్ మీద కూడా అప్లై చేసి అప్పుడైతే మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే మనకి యూజ్ అవుద్ది బాగా.
ఇంకా అడిషనల్ మానిటరింగ్ ఫంక్షన్స్ వచ్చి NIBP SOPO2 ECG ఇమేజ్ అయితే ఉంటుంది. దీనికి సెన్సార్ ప్లేస్మెంట్ అయితే ఒకటి ఉంటుంది, అంటే టోకో సెన్సార్ అంటారు. ఆ టోకో సెన్సార్ ఏంటంటే ప్రెషర్, ఈ ట్రైన్ యొక్క ప్రెషర్ని తెలుసుకునేదానికి మనం ఈ టోకో సెన్సార్ అయితే యూజ్ చేస్తాం. FHR ప్రోబ్ ఏంటంటే, ఈ ప్రోబ్ ఏంటంటే ఫెటల్ బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ఉమెన్కి సైడ్ కానీ మనం ఈ ప్రోబ్ కానీ పెట్టామంటే మనకైతే ఫీటస్ యొక్క బేబీ యొక్క హార్ట్ రేట్ అయితే మనకు తెలుస్తుంది. మన గ్రాఫికల్ రికార్డ్ అంటే FHR అనేది టాప్ ఏరియాలో ఉంటుంది. FHR రిజల్ట్ అయితే మనకు వస్తుంది. ఆ గ్రాఫ్లో గ్రీన్ కలర్ ఏరియా ఏంటంటే, ఆ గ్రీన్ కలర్ ఏరియా ఒకటి మార్క్ ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ ఏరియా మనకి ఏం తెలియజేస్తుందంటే నార్మల్ రేంజ్ ఫీటస్ యొక్క హార్ట్ రేట్ నార్మల్ రేంజ్ కూడా తెలియజేస్తుంది. ఆ డౌన్ ఏరియా ఏంటంటే టోకో ప్రోబ్, అంటే ఆ రిజల్ట్ టోకో ప్రోబ్ రిజల్ట్ ఆ డౌన్ ఏరియా గ్రాఫిక్ పేపర్లో అయితే మనకు అది తెలుస్తుంది. దీని ఒక మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఫీటల్ మానిటర్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే కోర్ మెట్రిక్స్ అంటే జీ హెల్త్ కేర్ వాళ్ళు ఏం చేస్తారు. ఇంకోటి వచ్చి మైస్ట్రోస్, మూడోది వచ్చి బిస్టోస్ చైనా, ఇంకోటి వచ్చి BPL ఫోర్త్, E5. ఈ ప్రస్తుతానికి మనం యూజ్ చేసేది ఏంటంటే మోడల్ వచ్చి స్టార్ 500. అయితే మనమైతే ప్రస్తుతానికి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అయితే చేసాము. ఇంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ చేసేది, టోకో మెజర్మెంటు, ఫీటల్ మూమెంట్ డిటెక్షను, డిస్ప్లే, స్పీకరు, ప్రింటర్ అండ్ పేపర్ సైజ్ వచ్చి జెడ్ సైజ్ అన్నమాట మనం వాడేది. దీనికి PC కనెక్టివిటీ ఉంటుంది. సెంట్రల్ మానిటరింగ్ ఇథర్నెట్ అది యూజ్ చేస్తాం. సెంట్రల్ మానిటరింగ్ ఏంటంటే డాక్టర్లు అందరూ ఒకేసారి అయితే ప్రతి దగ్గరికి వచ్చి పేషెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళే కదా, అందుకని ఒకే మానిటర్లో సెంట్రల్ మానిటర్లో అన్ని ఫీటల్ మానిటర్లు కనెక్ట్ చేసి ఆ ఒకే మానిటర్లో అయితే ఒక్కొక్క పేషెంట్ యొక్క స్టేటస్ని అయితే వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ అయితే చేస్తుంటారు. దీని యూజర్ ఇంటర్ఫేస్ ఏముంటాయంటే కీప్యాడ్, సెటప్, ప్రింట్ బటను, ఆటో 0 బటన్ ఉంటుంది. ఏంటంటే టోకో ప్రోబ్ ఒక క్యాలిబ్రేషన్ చెక్ చేసేదానికి అయితే ఉంటుంది. అది మళ్ళీ ఒక రీసెట్ బటన్ కూడా ఉంటుంది టోకో ప్రెషన్ చెక్ చేసేదానికి. ఫ్రీజ్ బటన్ అయితే ఉంటుంది మనకి ఏంటంటే అనాలిసిస్ చేసేదానికి, అంటే మనకి ఈ ప్రోడక్ట్ ఇప్పుడు బాగుందా లేదన్నది. మార్కర్ అయితే ఒకటి ఉంటుంది, డాక్టర్లు అయితే యూజ్ చేస్తారు దీన్ని. UPI డౌన్ బటన్స్ ఉంటుంది. UPS ఏంటంటే అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, మనం ముందుకు వెనక్కి చేసుకోవాలన్నా కానీ. యూజర్ సెట్టింగ్ వచ్చి పేషెంట్ సెటప్, పేషెంట్ దగ్గర సెట్ చేసేదానికి హాస్పిటల్ సెటప్కి అయితే మనం దీన్ని యూజ్ చేస్తాం. దీంట్లో వచ్చి FHR ప్రూఫ్ డిసేబులింగ్ ఎనేబులింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫీచర్ హై లో సెట్టింగ్స్ ఉంటుంది, అలారం సెట్టింగ్స్ ఉంటుంది, ప్రింట్ సెటప్ కూడా ఉంటుంది. తర్వాత మనకి ఫీటల్ మానిటర్ యొక్క అప్లికేషన్ అయితే మనం పూర్తి చేసాము. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, దీని గురించి అయితే చెప్పబోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేది మనకి దీనంటే బ్లడ్ గ్లాస్ ఎక్స్చేంజ్ అంత జరుగుతుంది దాని డిఫ్యూజన్ ద్వారా. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనే డివైస్ ఇది అయితే పక్కన ఉన్న ఇయర్ మొత్తం తీసుకొని పేషెంట్కి మనకు కావాల్సిన గుడ్ ఎయిర్ అనేది సప్లై చేస్తుంది. ఇది ఎప్పుడైతే 1970లో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఇది కాస్ట్ ఎక్స్పెన్సివ్, మళ్ళీ ఇది ఆక్సిజన్ సిలిండర్ కన్నా బెటర్గా యూజ్ అవుతుంది మనకి. ఇది ఎక్కువ యూజ్ చేస్తామంటే హాస్పిటల్స్లో, హోమ్స్లో, ఆక్సిజన్ థెరపీలో, ఫార్మాటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్లో, డిఫెన్స్లో. దీనికి ఇది ఎక్కువ మెడికల్ గ్యాస్ పైప్ లైన్ బిగ్గర్ హాస్పిటల్స్లో అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఆక్సిజన్ సెటప్ కావాలంటే 50 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది. దీని అయితే 40 నుంచి 80 లక్షలు, 80,000 అయితే అయిపోద్ది. ఇది మ్యాన్ఫోల్డ్ స్మాల్ హాస్పిటల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ఆక్సిజన్ ప్లగ్ ఉంటుంది, అదైతే వైట్ కలర్లో ఉంటుంది. ఎయిర్ ప్లగ్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉంటుంది, వ్యాక్యూమ్ వచ్చి ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదైతే మనకి తర్వాత సెక్షన్ ప్రొసీజర్ వచ్చి ఇంకా అది వరకు వాళ్ళు పేషెంట్ అయితే నర్సులు చూసుకుంటారు. నైట్రోజన్ ప్లగ్ వచ్చి బ్లాక్ కలర్లో ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చి గ్రే కలర్లో ఉంటుంది. దీన్ని మనం మేక్ వచ్చి రెస్ప్రోనిక్స్ అంటారు, మోడల్ వచ్చి ఎవర్ ఫ్లో అనమాట. దీని వెయిట్ వచ్చి 14 నుంచి 15 kg వరకు ఉంటుంది. దీని యాక్సెసరీస్ వచ్చి ఏముంటాయంటే పవర్ కేబుల్ ఒకటి ఉంటుంది, 230 AC ఇన్పుట్ వాల్ట్, హ్యూమిడిఫైర్ బాటిల్ ఉంటుంది, నాజల్ క్యాన్లో ఒకటి ఉంటుంది, ఫేస్ మాస్క్ అయితే ఒకటి ఉంటుంది. దీని జనరల్ ఫీజ్ వచ్చి
ఆక్సిజన్ ప్యూరిటీ ఫ్లో రేటు, సౌండ్ లెవెల్, పవర్ రేటింగ్, వెయిట్, మ్యాక్సిమం అవర్స్ వచ్చి 1500 అవర్స్ అనమాట. రీప్లేస్ ప్రైమరీ ఫిల్టర్, దీన్ని అయితే మనం ప్రతి 1000 గంటలకు అయితే రీప్లేస్ చేస్తున్నాం ప్రైమరీ ఫిల్టర్ని. సెకండరీ ఫిల్టర్ని వచ్చి 3000 గంటలకు అయితే రీప్లేస్ చేసుకుంటారా, అప్పుడైతే మనకి ఇన్స్ట్రుమెంట్ అయితే బాగా వర్క్ చేస్తుంది. దాని వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చి ప్రెషర్ స్వింగ్ అబ్జార్ప్షన్. ఇది ఏంటంటే మనకి ప్రెషర్ స్వింగ్ అబ్జార్ప్షన్ ఏంటంటే అబ్జార్బెన్స్ వచ్చేదంటే జియోలైట్ పౌడర్ గ్రాన్యులర్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీనికి 2 ట్యూబ్లు అది ఉంటాయి. ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ ఫ్యూటిలో. ఆక్సిజన్ అనేది ఏంటంటే మనకి ఆక్సిజన్ లెవెల్ని చెక్ చేయడానికి అయితే మనకు వస్తుంది. ఈ ప్రెషర్ గేజ్ వచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవుట్లెట్ యొక్క కాన్సన్ట్రేట్ చెక్ చేయడానికి పనికొస్తుంది. మళ్ళీ మీటర్ డ్యామేజ్, లీకేజ్ ఏమైనా ఉన్నాయా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, దానికి కూడా అయితే మనకి పనికొస్తుంది. దీని మ్యానుఫ్యాక్చర్స్ వచ్చి నిడెక్, ఎయిర్సాప్, డివి బ్లిస్, రెస్ప్రోనిక్స్. మనం చేసిన మిషన్ మార్కెట్ వచ్చి కాన్సంగ్, మోడల్ వచ్చి కేసాక్ 5 అనమాట. దీని ఎలా అయితే మేము చేస్తాం పిఎస్ఐ అయితే మెసేజ్ చేస్తాం, పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదైతే చెప్పింది, ఇదైతే మీ టాపిక్ అయితే. ఓకే, గుడ్ బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు అయితే కలుసుకుందాం.